ముఖ్యమంత్రి వైఎస్ పుణ్యమా అంటూ ఆయన కొలువులోని మంత్రులు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుతుంటున్నారని తెలుగుదేశం నాయకుడు బంగి అనంతయ్య ఆరోపించారు. మత్స్యశాఖ సూర్యనారాయణ అవినీతి కుంభకోణంలో కేవలం బొమ్మ మాత్రమే అని, అసలు సూత్రధారులు మంత్రులేనని బంగి దుయ్యబట్టారు. నేతలు గజదొంగలుగా మారి ప్రజలను పీడిస్తున్నారంటూ బంగి కర్నూలులో గజదొంగ వేషంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రజాధనాన్ని దొంగతనం చేసే మంత్రులు. ఇది మీ డబ్బండి, ఆ డబ్బు మన డబ్బండి. తమ్ముడు మీ డబ్బు, తమ్ముడు మీ డబ్బు, బాబు మీ డబ్బు, అమ్మ తల్లి మీ డబ్బు. ఇటువంటి మన డబ్బుని ఒక ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రివర్గంలో కూర్చోబెడితే సిగ్గులేక దొంగతనం చేయనిక ప్రజా డబ్బును మూటలు కట్టి కొల్లగొట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టే నీతిపర మంత్రులు. సూర్యనారాయణ ఒక మీడియేటర్గా పెట్టుకొని ఆయనది సీఎం గారు సూర్యనారాయణ రెడ్డి చేతిలో ఈ చేతిలో పెడితే ఈ సూర్యనారాయణ ఈ మంత్రులకు ఈ చేతి ఇచ్చాయండి. ఈ మంత్రులంతా కలిసి కూడా ఈ ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. కాబట్టి ఈ మంత్రులందరూ నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ మంత్రులందరూ రిజైన్ చేయాలి. రిజైన్ చేస్తే వాళ్ళకి మర్యాద ఉంటే తప్ప, లేకపోతే మీకు పబ్లిక్లో రూపాయల పైసా మర్యాద ఇయ్యరు. మీరు బయటకు వెళితే టమోటా పండ్లు, కోడిగుడ్లు, పొరుకతో కూడా కొట్టించుకునే పరిస్థితి మీకు వస్తుంది మంత్రులు. కానీ నేను డిమాండ్ చేస్తుంటా,